నమస్కారం అండి. ఈరోజు యూట్యూబ్ ఛానల్ విఆర్ జియాలజిస్ట్కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నేను మీ డాక్టర్ కె కృష్ణకుమార్, జియాలజిస్ట్ని, ప్రైవేట్ జియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఈరోజు ఈ ఛానల్ని ఓపెన్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది నన్ను అడిగారు, మీరు ఎప్పుడు ఛానల్ ఓపెన్ చేస్తారు, అందరికీ అందుబాటులో మీరు ఉండాలి అని నన్ను చాలామంది నా క్లయింట్స్ రిక్వెస్ట్ చేసిన పిమ్మట నేను ఈ ఛానల్ని ఓపెన్ చేయదలుచుకున్నాను. అయితే దీంట్లో మా గ్రూప్ ఆఫ్ జియాలజిస్ట్ అసోసియేషన్ మేము అందరం వారి యొక్క సర్వీసెస్ని అందుబాటులో ఉంచడానికి మేము ఈ ప్రయత్నంగా ఈ ఛానల్ని ఓపెన్ చేస్తున్నాము. అయితే మేము ఏం చేస్తామో అనేది మీకు ఈ ఛానల్ ద్వారా వివరణ ఇవ్వదలుచుకున్నాము. అయితే మా యొక్క ముఖ్య పనులలో ఇంతవరకు మేము అందించినటువంటి సర్వీసెస్ 25 ఏళ్ల నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నాము. ఎన్నో రకాల సర్వీసెస్, వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ టెక్నిక్స్ వరకు మేము చేసిన ప్రయత్నాలు, మేము పొందినటువంటి మంచి రిజల్ట్స్ అవి మీకు పొందుపరిచి మీకు ప్రతిసారి మేము షేర్ చేయాలని అనుకుంటున్నాము. అయితే ఈ సర్వీసెస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు గ్రౌండ్ వాటర్ సర్వేస్, అది ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజుల్లో చాలా వినపడే పదం, అది గ్రౌండ్ వాటర్ సర్వేస్. ఈ టెక్నాలజీని ఉపయోగించి గ్రౌండ్ వాటర్ సర్వేస్ ఎలా చేస్తాం అనేది మా ప్రధాన అంశాల్లో ఒకటి. అయితే ఎన్నో మిషనరీస్ ఈ రోజుల్లో వచ్చాయి. అంతకంటే ముందు పురాతనమైనటువంటి పద్ధతుల్లో మనం చేసాము, ఓల్డ్ మెథడ్స్ ద్వారా కూడా. స్లంబర్జర్ మెథడ్ అని, వెర్నర్ మెథడ్ అని, రకరకాల రెసిస్టివిటీ మీటర్స్ని ఉపయోగించి మన ఇండియన్ టెరైన్కి సంబంధించినటువంటి వాటిని ఉపయోగించి చేస్తున్నాం. కానీ ఆధునికంగా చాలా మిషనరీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటిని కూడా ఉపయోగిస్తున్నారు కొంతమంది జియాలజిస్టులు, మనం కూడా ఉపయోగిస్తున్నాము. దీని రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా మేము ఏం చేస్తున్నాం అంటే, సర్వేస్ చేసిన వెంటనే చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసి మేము అవన్నీ కూడా ఒక ఫార్మేట్లో పెట్టి మళ్ళీ ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియాలని చెప్పి మేము పొందుపరిచి దాన్ని మేము షేర్ చేయాలని అనుకుంటున్నాము. ఈ గ్రౌండ్ వాటర్ సర్వే అనేది కూడా జనరల్గా జియాలజిస్టులను పిలిచేది క్రిటికల్ ఏరియాస్ నుంచే. ఈ క్రిటికల్ ఏరియాస్లో కూడా వాళ్ళు రైతులు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, ఇంకా కొంతమంది కానీ, ఫార్మర్స్ కానీ, వాళ్ళు ఒకటికి 4 బోర్వెల్ వేసి ఫెయిల్యూర్స్ అయిన తర్వాత జియాలజిస్ట్ని అప్రోచ్ అవుతున్నారు. మరి ఆ క్రిటికల్ ఏరియాస్లో మా యొక్క సక్సెస్ రేట్ ఎంత అని అంటే 60 to 80% అనే చెప్పవచ్చు. ఎందుకంటే మేము చేసేది ఏం లేదు, అందులో దాని ట్రెండ్ని ఐడెంటిఫై చేసి సింపుల్గా మా టెక్నికాలిటీ తోటి, ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఆ ట్రెండ్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ అనామలీ కనుక మనం కనుక్కుంటే అక్కడ మళ్ళీ మీకు నీళ్లు పడే అవకాశాలు ఉంటాయి. మేము మా మిషనరీస్ ద్వారా, మా టెక్నాలజీ ద్వారా, మాకున్న టీం ద్వారా మేము అది చేసి వివిధ రకాలైన మాధ్యమాల్లో దాన్ని రిపోర్టింగ్ చేసి ఏది బెస్ట్ అని చెప్పి మేము రిపోర్ట్లో ఇచ్చి కొన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా మాకు ఈ విషయాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ జియాలజికల్ సర్వే, హైడ్రోజియాలజికల్ సర్వే అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా ఇతరత్ర సర్వీసెస్ గురించి మాట్లాడినట్టయితే ముఖ్యంగా రీఛార్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏ విధంగా అనేది నేను ముందు మీకు అన్ని వీడియోల్లో పొందుపరిచి చెప్తాను. ఇప్పుడు మనం కేవలం డ్రిల్లింగ్ చేసుకుంటున్నాం, బోర్వెల్లో వాటర్ని వాడుకుంటున్నాం, కానీ మళ్ళీ రీఛార్జ్ ఎలా చేయాలి అనేది దాదాపు చాలా తక్కువ మందే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మేము కొన్ని ప్రాజెక్ట్స్లలో రీఛార్జ్ స్ట్రక్చర్స్ని, కొన్ని విల్లాస్ కానీ, కొన్ని ఇండస్ట్రియల్ ఏరియా కానీ, కొన్ని డ్రై ఏరియాస్లో రీఛార్జ్ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేస్తున్నాము. అది కూడా కొంత టెక్నాలజీని ఉపయోగించే మేము చేస్తున్నాము. కొన్ని యూనిట్స్ని మేము ఇంపోర్ట్ చేసుకొని ఆ రీఛార్జ్ స్ట్రక్చర్స్ డైమెన్షన్స్ ఎంత ఉండాలి, ఎంత పిట్ ఇవ్వాలి, బోర్వెల్కి ఎట్లా రీఛార్జ్ చేయాలి, పిట్లో ఎట్లా చేయాలి అనేది ఈ విధంగా 1కి 2 సార్లు ఆలోచించి అన్ని రకాలుగా రీఛార్జ్ మెథడ్స్ని మేము అడాప్ట్ చేస్తున్నాము. కాబట్టి రీఛార్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రీఛార్జ్ మెజర్స్ కూడా మేము మా ప్రాజెక్ట్స్లో ఒక భాగంగా టేకప్ చేసాము. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయిపోయాయి. అయితే రెండవది, ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా మేము స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ వాళ్ళకి గైడ్ చేయడానికి మా యొక్క జియో టెక్నికల్ సర్వీసెస్ చాలా ఉపయోగపడుతున్నాయి. బేస్మెంట్ రాక్ స్టడీకి రాక్ థిక్నెస్ ఎట్లా ఉంది, దాని స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది అనేది మేము వాళ్ళకి ఒక మ్యాప్ రూపంలో కానీ, జియోఫిజికల్ సర్వేస్ రూపంలో డేటా తీసుకొని దాన్ని మ్యాపింగ్ చేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళకి మంచి ఒక ఐడియా, ఏ విధంగా కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేయొచ్చు, ఖర్చు కూడా ఎట్లా తగ్గించుకోవచ్చు అనేది వాళ్ళకు ఒక మంచి అవగాహన కూడా ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ముఖ్య విన్నపం ఏమిటి అంటే, ఈ రోజుల్లో చాలా ఫేక్ ఛానల్స్ వచ్చాయి సోషల్ మీడియాలో.
కాబట్టి మీరు జాగ్రత్త వహించి కేవలం మేము డిస్ప్లే చేస్తున్నటువంటి ఈమెయిల్ కానీ వాట్సాప్ నెంబర్స్ కానీ ఫోన్ కాంటాక్ట్స్ కానీ వాటికే మీరు సంప్రదించి మీ వివరాలను మాకు క్లుప్తంగా ఇచ్చి మీ యొక్క రిక్వైర్మెంట్స్ని మాకు చెప్పినట్లయితే మేము దానికి తగ్గట్టుగా మా పేమెంట్స్ కానీ మా యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా దాన్ని ఇంక్లూడ్ చేసి మీకు సరి అయిన టైంలో మేము మా సర్వీసెస్ని అందుబాటులో ఉంచేందుకు మేము ప్రయత్నం చేస్తాము. ఇది ఒక టీం వర్క్ ద్వారా మేము ప్రతి సర్వీస్ని అందించాలని అనుకుంటున్నాము. టీం వర్క్ అంటే మా దగ్గర జియాలజిస్టులు చాలా సీనియర్ మోస్ట్ జియాలజిస్టులు కూడా పనిచేస్తున్నారు. వారి అనుభవాలను బట్టి వారికి వర్క్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు టీమ్ నెట్వర్క్లో ఇప్పుడు ఒక జియాలజిస్ట్ తోటి ఒక టీమ్ నెట్వర్క్తో పాటు అతను సర్వీస్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే ఇంజనీర్స్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కట్టడానికి వారి యొక్క డిజైన్స్ కానీ ఇవన్నీ కానీ వారి అనుభవం మేరకు వారికి అసైన్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ ఒక టీమ్ స్పిరిట్ తోటే మేము సర్వేస్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరియు మ్యాపింగ్ కూడా మేమంతా సర్వేస్ చేసిన తర్వాత చేసినటువంటి వర్క్ని కూడా మనం ప్రాపర్గా మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ దాంట్లో పెట్టి మేము రిపోర్ట్స్లో సబ్మిట్ చేస్తాము. దానికి కూడా రిమోట్ సెన్సింగ్ అండ్ GIS అనే సాఫ్ట్వేర్స్ని మేము ఉపయోగించి అది కూడా ఒక టీమ్ నెట్వర్క్ తోటే మా దగ్గర అవన్నీ కూడా ప్రిపేర్ చేయబడతాయి. ఈ విధంగా మేము అందించేటువంటి సర్వీసెస్ని ప్రతిదాన్ని మీ ముందు ఉంచి అప్డేట్ చేయడంలో మేము ముందుంటాము. కాబట్టి వీఆర్ జియాలజిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.